హలో ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసి నేను అసలు జాబ్ స్విచ్ అవ్వడానికి ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేసిన, ఎప్పుడు స్టార్ట్ చేసిన అండ్ హౌ ఐ ప్రిపేర్డ్. నేను ప్రిపరేషన్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఎట్లా మార్చిన అండ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఎప్పుడు స్టార్ట్ చేసిన, ఏమేమి కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా, హోల్ జర్నీ ఐ ట్రై టు షేర్ అనమాట. సో దట్ ఎవరైతే స్విచ్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే 9 to 5 జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ నేను ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, నేను ఏవైతే కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇచ్చినానో ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కూడా యాడ్ చేస్తాను నేను. ఐ హోప్ ఇట్ విల్ బి యూస్ఫుల్. జాబ్ స్విచ్ ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యేంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్, ఐ ట్రై టు షేర్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అనమాట. దీంట్లో డిఫరెంట్ కంపెనీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కవర్ చేస్తాను. అండ్ ఎవరైతే ఫస్ట్ కంపెనీస్లో ఉన్నారో అసలు ఎలా రిజైన్ చేస్తారు వేరే జాబ్ వచ్చినప్పుడు, ఆ నోటీస్ పీరియడ్ కట్ ఏంది, నోటీస్ పీరియడ్ ఏంది, దిస్ విల్ బీ ఇన్ మల్టిపుల్ పార్ట్స్ మోస్ట్లీ, లేకపోతే చాలా లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను జాబ్ స్విచ్ అవ్వాలి అని అనుకుంది, లేకపోతే థాట్ వస్తుంది కదా మనకి బ్రెయిన్లోకి, చాలా డేస్ నుంచి ఇదే కంపెనీలో చేస్తున్నాము, స్విచ్ అవ్వాలి అని చెప్పి ఒక థాట్ వస్తుంది కదా, అది వచ్చింది నాకు January 2023లో వచ్చింది ఆ థాట్ ఒకటి బ్రెయిన్లోకి. ఎలా స్విచ్ అవ్వాలి, చాలా రోజులు అయిపోయింది, స్విచ్ అవుతే మంచి ప్యాకేజ్ వస్తుంది అండ్ అట్లా ఒక థాట్ వచ్చింది అనమాట. బట్ నేను యాక్టివ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తుండే అంటే, ఈ థాట్ రావడం వల్ల వన్స్ ఇన్ ఏ వెల్ ఇట్లా నేను ఖాళీగా ఉన్నప్పుడు వీకెండ్స్ లీడ్ కోడ్ ఓపెన్ చేసి ర్యాండమ్గా ఒక ప్రాబ్లమ్ పిక్ చేసుకొని సాల్వ్ చేస్తుండే. బట్ ఐ వాజంట్ సీరియస్. నేను ఒక ప్రాపర్ స్కెడ్యూల్ పెట్టుకొని ఈ లోపల ఈ టాపిక్స్ కవర్ చేయాలి అట్లా ఏం పెట్టుకోలేదు. దట్ వాజ్ జస్ట్ ర్యాండమ్గా లీడ్ కోడ్ ఓపెన్ చేసి కోడ్ చేయడం స్టార్ట్ చేస్తుండే. బట్ నేను అప్పుడు ఐ వాజంట్ సీరియస్ అనమాట. కొన్ని రోజులు చేసిన, ఇది అందరికీ అవుతుంది, ఎప్పుడైతే మనం స్విచ్ అవ్వాలి అని అనుకుంటామో కొన్ని రోజులు చేస్తాము అండ్ మళ్ళీ ఆఫీస్ పని వస్తుంది, లేకపోతే ఫ్రెండ్స్ అని వేరే సైడ్ డైవర్ట్ అయిపోతాము. నేను అందుకే January 2023లో నేను ఒక థాట్ వచ్చింది, బట్ నేను సీరియస్గా వర్క్ చేయలేదు ప్రిపరేషన్ మీద. ఒక 3-4 వీక్స్ చేసి ఉంటా. ఆఫ్టర్ దట్ నేను డైవర్ట్ అయిపోయినా, నేను ఇంకా మర్చిపోయినా, స్విచ్ గురించే మర్చిపోయినా. ఇంకా ఆఫీస్ వర్క్లో లేకపోతే ఫ్రెండ్స్ మీట్ అవ్వడము వీకెండ్స్లో దాంట్లో అయిపోయింది. నేను ఇంకా మర్చిపోయా జాబ్ స్విచ్ గురించే. మళ్ళీ నాకు ఎప్పుడు ట్రిగర్ అయ్యిందంటే October 2023లో గట్టిగా ట్రిగర్ అయ్యింది. ఎందుకంటే నేను రీజన్ కూడా చెప్తాను ఎందుకు ట్రిగర్ అయ్యిందో. అప్పుడు కొన్ని పర్సనల్ రీజన్స్ ఉండే అండ్ ప్రొఫెషనల్గా కూడా నా తర్వాత జాయిన్ అయిన ఒకరిద్దరికి ప్రమోషన్ వచ్చిందనమాట. అప్పుడు నాకు అప్పుడున్న మేనేజర్ని నేను అడిగిన, నేను డైరెక్ట్ ఇట్లా నా తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది అది అడగలేదులే, కానీ ఎట్లా అడిగానంటే, నేను ఇప్పుడు కరెంట్ రోల్ నేను ఏదైతే ఉన్నానో ఇట్స్ బీన్ ఏ వైల్, నేను స్టక్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఐ వాంట్ టు గ్రో ఫర్దర్. ఆపర్చునిటీస్ ఏంటి అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు నేను కరెక్ట్గానే చేస్తున్నా, నాకు ఇచ్చిన వర్క్ అని అనిపిస్తుంది, బట్ నేను గ్రోత్ చూడట్లేదు. వాట్ డూ యూ సజెస్ట్, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి నేను ఇట్లా అడిగిండే అనమాట. సో ఆయనకు అర్థమైంది నా బ్రెయిన్లో ఏముందో, ఆయనకు అర్థమైనా ఏమన్నాడు ఆయన డైరెక్ట్ ఆయన నాకు ఏం చెప్పినాడంటే, యు ఆర్ డూయింగ్ వెల్, నీకు ఇచ్చిన టాస్క్స్, నాకు శ్రీనిధికి ఏమైనా టాస్క్ ఇస్తే శ్రీనిధి అయిపోగొడుతుంది, నేను మళ్ళీ దాన్ని ఫాలో అప్ కూడా చేయని అవసరం లేదు, నేను ఒక టైం లైన్ ఇచ్చి టాస్క్ ఇస్తే నువ్వు కంప్లీట్ చేస్తావు అనే నమ్మకం నాకు కూడా ఉంది. బట్ ఏంటంటే నువ్వు వర్క్ చేసే ఏరియా మీద కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తున్న కోడ్ ఏరియా, వర్క్ చేసిన ఫీచర్ గురించి చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మీద డిపెండెన్సీ పెరిగిపోతుంది. ఆ కోడ్ ఏరియా గురించి తెలిసిన వాళ్ళే ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ప్రమోషన్స్ అప్పుడు, హైక్స్ అప్పుడు ఆబ్వియస్గా ఎక్కువ వచ్చే స్కోప్ ఉంటుంది అనమాట. సో ఆయన కూడా అట్లనే చెప్పినాడు, ఇదే చెప్పినాడు. ఆయన ఇదంతా చెప్పి ఇట్లా వేరే వాళ్ళ గురించి మాట్లాడి ఏం యాడ్ చేసినాడంటే, నెక్స్ట్ ప్రమోషన్ సైకిల్లో నా లిస్ట్లో టాప్ నేమ్ నీదే ఉంది అని అన్నాడు అనమాట. నేను ఇంకా ఆయనతో ఏం ఆర్గ్యుమెంట్ చేయకుండా ఓకే అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసి పీజీకి వెళ్ళాక ఐ స్టార్టెడ్ థింకింగ్ అనమాట. ఓకే, నాకు అక్కడ కొంచెం నేను హర్ట్ అయినా, బికాస్ అక్కడ నేను నా గ్రోత్ గురించి మాట్లాడినా, నేను ఐఎమ్ డూయింగ్ వెల్ ఇన్ మై రోల్ అని నాకు అనిపిస్తుంది అండ్ నేను గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పి నేను చెప్పినప్పుడు ఆయన కూడా నాకు యు ఆర్ డూయింగ్ వెల్, నీకు ఇచ్చిన టాస్క్ నువ్వు టైంకి కంప్లీట్ చేస్తావు, నాకు మళ్ళీ ఫాలో అప్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వవు నువ్వు అని చెప్పి మంచిగానే చెప్పినప్పుడు, వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసి కంపేర్ చేసి నాకు అట్లా చెప్పడము నాకు కొంచెం నచ్చలేదు అనమాట. నాకు టు బి ఆనెస్ట్ నాకు నచ్చలేదు అది. నేను ఇంకా అప్పుడు ఫిక్స్ అయిపోయాను. నాకు అప్పుడు ఏమొచ్చిందంటే థాట్లో, ఇంతే ఎక్కువ రోజులు కంపెనీలో చేస్తే మేబీ రికగ్నైజేషన్ ఉండదేమో, లేకపోతే
ఈమె ఉంటుంది, ఈమె స్విచ్ అవ్వదు బికాస్ 2.5 years నుంచి చాలా మంది నాతో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది 1 year కి కూడా స్విచ్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. నాకు అవన్నీ థాట్స్ రన్ అయ్యి నాకు ఏమనిపించింది అంటే మేబీ ఒక కంపెనీలో ఉండడం వల్ల స్టార్టింగ్ నుంచి మేబీ వాళ్ళు అనుకుంటున్నారు శ్రీనిధి స్విచ్ అవ్వదు అని అనుకుంటున్నారేమో, ఉంటుంది మనం ప్రమోషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి హైక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉంటది అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి నాకు ఈ థాట్స్ అన్ని రన్ అయ్యి ఇంకా నేను అప్పుడు గట్టిగా ఫిక్స్ అయినా అనమాట. నేను ఎట్లా అయినా స్విచ్ అవ్వాలి, అది 6 months పడుతుందో ఎంత పడుతుందో తెలియదు కానీ నేనైతే కంపెనీలో ఉండను, నేనైతే ఎట్లయినా స్విచ్ అవ్వాలి అని చెప్పి నేను అక్టోబర్లో చాలా గట్టిగా ఫిక్స్ అయినా అనమాట. అండ్ అప్పటికి నాకు ఈ ప్రొఫెషనల్ దానికి కొంచెం పర్సనల్ థింగ్ కూడా ఉండే అనమాట స్విచ్ అవ్వడానికి రీజన్స్. ఐ డెస్పరేట్లీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. నాకు ఇంకా బెంగళూరుతో నాకు అయిపోయింది, నాకు 2 years ఉండుంటా బెంగళూరులో, నాకు ఇంకా అయిపోయింది, ఆ బెంగళూరుతో నాకు అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు ఇక్కడ. దో లైక్ ఫ్రెండ్స్ ఉన్నా, పీజీలో ఫ్రెండ్స్ ఉన్నా చాలా కొంచెం ఏంటి లైక్ చాలా లోన్లీ ఫీలింగ్ వచ్చేదన్నమాట. సమ్ టైమ్స్ నాకు నచ్చలేదు ఆ లోన్లీ ఫీలింగ్. నేను హైదరాబాద్ లో ఇల్లు పెట్టుకొని, నాకు హైదరాబాద్ లో పేరెంట్స్ పెట్టుకొని బెంగళూరులో ఏంటి ఉండడం నాకు నచ్చలేదు. ఇంకా అది ప్లస్ ఈ ప్రొఫెషనల్ గా అది రెండు కలిపి ఇంకా నేను అక్టోబర్ లో చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినా ఐ హ్యావ్ టు స్విచ్ ఎట్ ఎనీ కాస్ట్, స్విచ్ అవ్వాలి. నేను అప్పుడు ఇంకేం చేసిన అంటే ఫస్ట్ నేను నా వర్క్ లిమిట్స్ పెట్టుకున్నా. స్విచ్ అవ్వడం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నేను ఇంతకుముందు ఏం చేసేదాన్ని, ఏదైనా వర్క్ అవ్వకపోతే తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేసి లేట్ నైట్స్ కూడా వర్క్ చేస్తుండే అనమాట. సో నేను అక్కడ ఫస్ట్ థింగ్ నేను చేసింది, ఐ రిస్ట్రిక్టెడ్ మై వర్కింగ్ అవర్స్. నేను 10 o'clock ఆఫీస్కి వెళ్ళేదాన్ని, అవసరం లేదు. 10కి ఎందుకు వెళ్ళాలి, 10కి అవసరం లేదు. 11 o'clock స్టాండప్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ 11కే వస్తారు. 11కి వెళ్దాం ఆఫీస్కి, 11కి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇది డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. మా పాత కంపెనీలో ఇలా నడిచేది, సో అట్లా నేను కూడా అట్లా లిమిట్స్ పెట్టుకున్నాను అనమాట, వర్క్ లిమిట్స్. 11 o'clockకి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను. షార్ప్ 6 నేను ఇంకా పీజీకి వచ్చేసి నేను నా స్విచ్ ప్రిపరేషన్, నా జాబ్ స్విచ్ ప్రిపరేషన్ నేను చేసుకుంటా. 6 తర్వాత పీజీకి వచ్చినాక నేను ఆఫీస్ వర్క్ చెయ్యను అని చెప్పి నేను ఫిక్స్ అయ్యిండే అనమాట. షార్ప్ 11 to 6 అదే ఫాలో అవుతుండే. ఇంకా అప్పుడప్పుడు ఏమైనా వర్క్ లేకపోతే అయితే 6 కంటే ముందే వచ్చేసి చదువుకుంటుండే అనమాట, పీజీకి వచ్చి చదువుకుంటుండే. ఫస్ట్ స్టెప్ ఈ వర్క్ టైమింగ్స్ అనేది నేను రెస్ట్రిక్ట్ చేసుకున్నా. అండ్ సెకండ్ వచ్చేసి ఏం కవర్ చేయాలి. లైక్ నేను ఏమి ఇట్లా ప్రాపర్ టైం టేబుల్ పెట్టుకొని నేను అట్లా ఫాలో అవ్వలేదు. బికాజ్ ఎందుకంటే టైం టేబుల్ ఏంటంటే ఒక రోజు కుదురుతుంది, ఒక రోజు కుదరదు. అఫ్ కోర్స్ నేను వర్క్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నా. అప్పుడప్పుడు నువ్వు యుఎస్ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళతో ఎర్లీ మార్నింగ్ మీటింగ్స్ ఉంటాయి, లేకపోతే లేట్ నైట్ మీటింగ్స్ ఉంటాయి. మోస్ట్లీ అక్కడ పాత ఆఫీస్లో లేట్ నైట్ మీటింగ్స్ ఉండేవి. సో అప్పుడు ఏంటంటే నువ్వు మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వాల్సి వస్తుంది ఇంటికి వచ్చినాక. దోస్ మీటింగ్స్ యూ కాంట్ అవాయిడ్ కదా. సో అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే నువ్వు ఒక టైం టేబుల్ పెట్టుకున్నా దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వలేవు అని నాకు అనిపించింది అప్పుడు. సో నేను అనుకున్న టైం టేబుల్ వద్దు కానీ టాపిక్స్ అండ్ టైం లైన్ పెట్టుకుందాము. ఈ టాపిక్స్ ఈ టైం లైన్ లోపు కవర్ చేయాలి అని చెప్పి, ఈ డెడ్ లైన్స్ ప్రతి ఒక్క టాపిక్ కి డెడ్ లైన్ పెట్టుకుందాము అని చెప్పి అనుకుండే అనమాట. అప్పుడు టు బి ఆనెస్ట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ అక్టోబర్లో ఎప్పుడైతే నేను స్విచ్ అవ్వాలి అనుకున్నాను నాకు కాన్ఫిడెన్స్ లేకుండే. బికాజ్ నేను 2021 బీటెక్ పాస్డ్ అవుట్. నేను 2023 అక్టోబర్లో నేను స్విచ్ అవ్వాలి ఎట్లా అయినా అని చెప్పి కూర్చున్నప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇవ్వక లిటరలీ 2.5 years అవుతుండే మధ్యలో. అసలు కాలేజ్ ప్లేస్మెంట్స్ తర్వాత నేను రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చింది అక్టోబర్ 2023లోనే. సో నాకు అంత కాన్ఫిడెన్స్ లేకుండే. సో ఐఎమ్ లైక్ ఫస్ట్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ లో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. కొంచెం అన్న కాన్ఫిడెన్స్ వస్తే కదా ఫర్దర్ గా మూవ్ అవ్వాలి అని చెప్పి నేను ఏమనుకున్నానంటే ప్రతి ఒక్క డేటా స్ట్రక్చర్ కి డెడ్ లైన్ పెట్టుకున్నా. అరేస్ అండ్ స్ట్రింగ్ బేస్డ్ క్వశ్చన్స్ నాకు ఐడియా ఉంది, నేను చేయగలను అన్న కొంచెం కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. సో అట్లా నేను ఫిల్టర్ చేసుకున్నా. అసలు నాకు వచ్చిన టాపిక్స్, నాకు ఐడియా ఉన్న టాపిక్స్ ఏంటి, నాకు కంప్లీట్ గా అసలు ఐడియా లేని టాపిక్స్ ఏంటి, ఓకే తెలుసు కానీ తెలుసు వీటి గురించి, డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసు, బట్ నేను క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ లేదు. ఆ టాపిక్స్ నేను ఇట్లా 3 ways గా సెగ్రిగేట్ చేసుకున్నా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓకే ఐఎమ్ గుడ్ ఎనఫ్ లైక్ టు మీడియం సాల్వ్ చేయగలుగుతాను అన్నవి అరేస్, స్ట్రింగ్స్, బిట్ మ్యానిపులేషన్స్. ఈ క్వశ్చన్స్ నేను రివిజన్ లేకపోయినా అప్పటికి నేను అసలు నేను 2.5 years టు బి ఆనెస్ట్ నేను అసలు డిఎస్ఏ ముట్టుకోలేదు. నేను కంప్లీట్ గా వర్క్ మీదే మొత్తం కాన్సన్ట్రేట్ చేసిండే. అది చెప్పినా కదా జాన్లో అనుకున్నప్పుడు అప్పుడు ఆ 1 month ఏదో చేసినా కానీ తర్వాత కంటిన్యూ చేయలేదు. సో అక్టోబర్ 2023లో ప్రాపర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. అండ్ అప్పటికి నాకు అరే అండ్ స్ట్రింగ్ బేస్డ్ క్వశ్చన్స్ నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది, ఎందుకంటే కాలేజ్లో చేస్తున్నా అవి చాలానే చేసిన. సో అది నేను నాకు వచ్చిన టాపిక్స్ కింద సెగ్రిగేట్ చేసుకున్నా. అండ్ మిడ్ లెవెల్ వచ్చేసరికి లింక్ లిస్ట్, స్టాక్స్ అండ్ క్యూస్ పెట్టుకున్నా. లింక్ లిస్ట్, స్టాక్స్ అండ్ క్యూస్ నాకు తెలుసు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, బేసిక్ ఆపరేషన్స్ తెలుసు, కానీ ఐ వాజంట్ కాన్ఫిడెంట్ అబౌట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అనమాట ఆన్ దీస్ డేటా స్ట్రక్చర్స్. సో ఇవి మిడ్ లెవెల్. నాకు అసలు కాన్ఫిడెన్స్ లేదు మళ్ళీ రివైజ్ చేయాలి కంప్లీట్ గా అన్నవి ఏంటంటే ట్రీస్, గ్రాఫ్స్. ఇట్లా నేను నాకు వచ్చిన టాపిక్స్, ఐడియా ఉన్న టాపిక్స్ అండ్ అసలు కాన్ఫిడెన్స్ అసలు లేని టాపిక్స్ చూడాలి, కరెక్ట్ గా కూర్చొని చూడాలి అనుకున్న టాపిక్స్ సెగ్రిగేట్ చేసుకొని ఐ స్టార్టెడ్ గివింగ్ డెడ్ లైన్స్ అనమాట. ఎట్లా అంటే లైక్ అరేస్ కి ఒక
4 days పెట్టుకున్నా. ఆ 4 days లో నేను అట్లీస్ట్ 15 ఈజీ క్వశ్చన్స్ ఖచ్చితంగా అరేస్ లో సాల్వ్ చేయాలి అని చెప్పి పెట్టుకున్నాను అనమాట. స్ట్రింగ్స్ అండ్ అరేస్ రెండు కలిపే ప్రాక్టీస్ చేసింది. స్ట్రింగ్ బేస్డ్, ఆఫ్ కోర్స్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ డేటా స్ట్రక్చర్, స్ట్రింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అరేస్ రెండిట్లో 15 కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అండ్ నేను చాలా తక్కువ డెడ్ లైన్ ఇచ్చుకున్నా, 4 days ఇచ్చుకున్నా అరేస్ కి స్ట్రింగ్స్ కి కలిపి. బికాస్ నాకు ఐడియా ఉండే అరేస్ అండ్ స్ట్రింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ నాకు ఐడియా ఉండే, సో నేను తక్కువ డెడ్ లైన్ ఇచ్చుకున్నా. స్టాక్స్, క్యూస్ అండ్ లింక్ లిస్ట్ కి ఒక్కొక్క డేటా స్ట్రక్చర్ కి సపరేట్ డెడ్ లైన్ ఇచ్చుకున్నా బేస్డ్ ఆన్ మై కాన్ఫిడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లింక్ లిస్ట్ కి 1 week పెట్టుకున్నా అనుకో, ఈ 1 week లో నేను లింక్ లిస్ట్ లో ఈజీ క్వశ్చన్స్ 15 ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అండ్ బేసిక్ ఆపరేషన్స్. అండ్ నేను ఏదైతే క్వశ్చన్ సాల్వ్ చేస్తానో ఆ క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఫుల్ క్లారిటీ ఉండాలి నాకు అని చెప్పి పెట్టుకుండే అనమాట. అట్లా నా అండర్స్టాండింగ్ అండ్ బేస్డ్ ఆన్ మై క్యాలిక్యులేషన్ నాకు ఎంత వచ్చు ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు డెడ్ లైన్స్ ఇచ్చినాను అనుకో, లింక్ లిస్ట్ కి 1 week చాలు అట్లా అని చెప్పి, నా గ్రాస్పింగ్ పవర్ మీ గ్రాస్పింగ్ పవర్ సేమ్ ఉండకపోవచ్చు. అందుకే నేను డెడ్ లైన్స్ చెప్పట్లేదు. నేను ప్రీవియస్ డిఎస్సి ప్రిపరేషన్ వీడియోలో కూడా నేను డెడ్ లైన్స్ చెప్పలేదు, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి చెప్పిన. డెడ్ లైన్స్ అనేవి మీకే తెలుస్తుంది. ఒక కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుందేమో, సేమ్ కాన్సెప్ట్ నాకు నేను టైం తీసుకుంటున్నాము అర్థం చేసుకోవడానికి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ గ్రాస్పింగ్ పవర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మీకు ఆ టాపిక్ కి ఎంత డెడ్ లైన్ ఇచ్చుకోవాలి అన్నది మీరే కరెక్ట్ గా జడ్జ్ చేసుకోగలుగుతారు. జస్ట్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నాకు ఈ టాపిక్ గురించి ఎంత తెలుసు, ఎంత వచ్చు అండ్ ఎంత టైం స్పెండ్ చేస్తే నేర్చుకోగలుగుతా ఈ టాపిక్ గురించి. నేను ఇట్లానే చేసిన డేటా స్ట్రక్చర్స్ సెగ్రిగేట్ చేసుకొని, నాకు వచ్చినవి ఐడియా ఉన్నవి అసలు రాని సెగ్రిగేట్ చేసుకొని, దానికి డెడ్ లైన్స్ అలాట్ చేసుకొని ఈ టైం లోపు ఈ టాపిక్ కంప్లీట్ అవ్వాలి. అండ్ దీంతో పాటు రివిజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే విల్ ఫర్గోట్ ద కాన్సెప్ట్స్ అనమాట. అండ్ డిఎస్ఏ ప్యాటర్న్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అరేస్ కి వచ్చేసరికి మనకి 2-point అప్రోచ్, స్లైడింగ్ విండో ప్రోటోకాల్, ఇట్లా డిఫరెంట్ అరే ప్యాటర్న్స్ లో నుంచి నేను క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయా లేదా చూసుకుండే అనమాట. అండ్ అవి కవర్ చేసినవి నేను మళ్ళీ వేరే డేటా స్ట్రక్చర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఒక 1/2 hour to 1 hour రివిజన్ కి స్పెండ్ చేస్తుండే. రివిజన్ అంటే నేను మళ్ళీ వెళ్ళి సాల్వ్ చేయడం కాదు, జస్ట్ నాకు ఆ క్వశ్చన్ చూడంగానే ఓకే ఎలా సాల్వ్ చేయాలి ఐడియా వస్తుందా, లేదు రావట్లేదు అని అంటే నేను మళ్ళీ వెళ్ళి కాన్సెప్ట్ ఒకసారి రివైజ్ చేస్తుండే అనమాట. సో దిస్ ఈజ్ అవర్ స్టార్టెడ్. అండ్ నేను అప్పుడు టైమ్ లైన్స్ రాసుకున్నప్పుడే, డేటా స్ట్రక్చర్స్ కి టైమ్ లైన్స్ రాసుకున్నప్పుడే ఎల్ఎల్డికి స్టార్టింగ్ పాయింట్ ఊప్స్ నాకు తెలుసు. అప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా సిస్టమ్ డిజైన్ అడుగుతారని తెలుసు, ఎల్ఎల్డి అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అని అప్పుడు నాకు తెలుసు అనమాట. అండ్ అందరికి అయినట్టే నాకు కూడా అసలు రిసోర్సెస్ ప్రాబ్లం అయ్యిండే, లైక్ ఏం వాడాలి, ఏం చదవాలి, అసలు ఎల్ఎల్డికి ఎక్కడ చదవాలి అని చెప్పి. ఒకటి నాకు తెలుసు ముందే, ఎల్ఎల్డికి స్టార్టింగ్ పాయింట్ అనేది ఊప్స్ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ అవ్వాలి అని చెప్పి తెలుసు నాకు. సో నేను ఏమనుకున్నానంటే ఊప్స్ మార్నింగ్ చేస్తాను, డిఎస్సి నైట్ వచ్చినాక చేస్తాను, డిఎస్సి క్వశ్చన్స్ నైట్ వచ్చినాక చేసుకుంటా, ఊప్స్ కాన్సెప్ట్స్ మార్నింగ్ చేసుకుంటా. నేను 2 sharing రూమ్ లో ఉంటుండే, మా రూమ్ లో నేను ఒక్కదాన్నే ఉండే అనమాట. సో నాకు ప్రైవసీ కూడా బాగా దొరికింది ప్రిపేర్ అవ్వడానికి. అప్పుడు ఇంకా నేను 6:30 to 7 మధ్యలో, సమ్ డేస్ 6:30కి లేస్తుండే, సమ్ టైమ్స్ 7కి లేస్తుండే, బట్ 7కి అయితే ఖచ్చితంగా లేస్తుండే. లేచి 7 to 11 ఊప్స్ కాన్సెప్ట్స్ చదువుకుంటుండే. అండ్ నైట్ వచ్చినాక డిఎస్ఏ చేస్తుండే. నేను పొద్దున్న డిఎస్ఏ పెట్టుకోలేదు, ఎందుకంటే కొన్ని రోజులు ట్రై చేసిన పొద్దున డిఎస్ఏ సాల్వ్ చేయడానికి. బట్ అక్కడ ఏమైపోతుండే అంటే డిఎస్ఏ పొద్దున్న పెట్టుకున్నప్పుడు ఏదైనా క్వశ్చన్ నేను సాల్వ్ చేయలేకపోయినా అనుకో, లేకపోతే ఏదైనా కాన్సెప్ట్ నాకు అర్థం అవ్వట్లేదు అనుకో, నాకు డే అంతా అదే తిరుగుతుండే అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ని అడుగుతుండే, అది నేను పొద్దున ఇది సాల్వ్ చేయడానికి ట్రై చేసినా నాకు రావట్లేదు, చూడు నువ్వు ఒకసారి అని చెప్పి. నాకు ఆఫీస్ వర్క్ బ్రెయిన్ లోకి వెళ్ళకపోతుండే, ఇదే తిరుగుతుండే. సో అఫ్ కోర్స్ నేను అప్పటికి ప్రిపరేషన్ లోనే ఉన్న, ఆఫీస్ లో నేను ఇంకా ఎంప్లాయీ, సో ఆఫీస్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలి కదా. సో నేను ఐ ఫెల్ట్ మార్నింగ్ డిఎస్ఏ చేస్తే నేను ఏదైనా అవ్వకపోతే, క్వశ్చన్ సాల్వ్ అవ్వకపోతే అదే తిరుగుతుంది బ్రెయిన్ లో, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా అని చెప్పి డిఎస్ఏ నేను నైట్ కి షిఫ్ట్ చేసుకున్నా, ఈవినింగ్ షిఫ్ట్ చేసుకున్నా. మార్నింగ్ 7 to 11 నేను 7 to 11 అంటే నేను 11కి ఆఫీస్కి వెళ్తుండే. సో 10కి రెడీ అవ్వడం స్టార్ట్ అవుతుండే ఆఫీస్కి. సో 7 to 10 నేను లేవంగానే ఊప్స్ కాన్సెప్ట్స్ రివైజ్ చేస్తుండే. బేసిక్స్ నుంచి మొత్తం రివైజ్ చేసిన ఊప్స్ కాన్సెప్ట్స్. ఆఫీస్ నుంచి 6కి ఆఫీస్ లో స్టార్ట్ అయితే నేను ఆఫీస్ ఇంటికి వచ్చేసరికి 6:30 అట్లా అవుతుండే అనమాట. ఇంకా 6:30కి వచ్చినాక 6:30 to 7 చిల్ అవుతుండే, ఫోన్ చూడడము లేకపోతే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడము ఏదో ఒకటి చేస్తుండే. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని 7 to 7:30 ఆ మధ్యలో స్టార్ట్ చేసేదాన్ని డిఎస్ఏ చేయడము. ఈజీ క్వశ్చన్స్ అయిపోయిండేవి, కొన్ని కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకున్న క్వశ్చన్స్ అయితే టైం పడుతుండే. అఫ్ కోర్స్ కొత్త కాన్సెప్ట్స్ నేను చేయలేకపోతున్నా ఒక క్వశ్చన్ ని అంటే దాంట్లో ఏదో కొత్త కాన్సెప్ట్ నాకు తెలియంది ఉంది అన్నట్టే కదా. ఆ కాన్సెప్ట్ చూసుకొని మళ్ళీ ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తే ఆ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు, టైం పడుతుండే. అక్కడ 7:30 to 10 ప్రాపర్ డిఎస్ఏ స్పెండ్ చేస్తుండే రోజు. అండ్ 10కి పడుకునేదాన్ని. పడుకొని ఏం చేస్తుండే అంటే నేను యాజ్ ఐ సెడ్ నాకు ఎల్ఎల్డికి నాకు కూడా ప్రాపర్ అసలు ఏం చదవాలి ఎల్ఎల్డికి నాకు కూడా ఐడియా లేకుండే స్టార్టింగ్ లో. నేను అందుకే ఏం చేసిన, హెడ్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ బుక్ 10 o'clockకి పడుకునేటప్పుడు ఆ బుక్ చదువుతూ పడుకునేదాన్ని అనమాట. సో దట్ నాకు ఆ హెడ్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లో ఏంటంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని దాని డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు బాగా అనిపించింది బుక్, ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్ ఎవరైతే సిస్టమ్ డిజైన్ స్టార్ట్ చేస్తారో
యూ కెన్ స్టార్ట్ రీడింగ్ దట్ బుక్ అనమాట. సో నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి నాకేం అర్థమైందంటే హౌ టు ప్రిపేర్ ఫర్ దిస్ సిస్టమ్ డిజైన్ అంటే హూప్స్ ఆర్టికల్స్ W3 స్కూల్స్ GFG చదివానా. హెడ్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లో కూడా మోస్ట్లీ వాడు ఊప్స్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తాడు స్టార్టింగ్ లో. నాకు ఆ హెడ్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ చదివి మళ్ళీ ఊప్స్ ఆర్టికల్స్ రెండు సార్లు ఎందుకు అక్క సేమ్ చదివినావు అంటే అప్పుడు నాకు తెలియదు. అప్పుడు నాకు రిసోర్సెస్ నాకు తెలియదు. ఐ వాజ్ ఇన్ ఏ ఫేజ్ వేర్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ సిస్టమ్ డిజైన్ రిసోర్స్ అనుకోవచ్చు మీరు. ఓకే, నేను అందుకే మల్టిపుల్ రిఫర్ చేసిన. నాకు ఆ బుక్ నిజంగా చాలా మంచిగా అనిపించింది. దాంట్లో స్టార్టింగ్ లో వాడు మళ్ళీ ఊప్స్ కాన్సెప్ట్స్ కవర్ చేసినా కూడా ఆ ఊప్స్ కాన్సెప్ట్స్ వాడు మంచిగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట బుక్ లో. నువ్వు ఆర్టికల్ చదువుతున్నప్పుడు అండ్ బుక్ లో చదువుతున్నప్పుడు నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. బుక్ లో చాలా క్లియర్ గా అవి కూడా ఊప్స్ కాన్సెప్ట్స్ అయినా కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మంచిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండే. నేను బుక్ మొత్తం ఫినిష్ చేయలేదు అఫ్ కోర్స్, బికాస్ మధ్యలోనే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసిన కాబట్టి ఇంకా బుక్ మధ్యలో ఆపేసిన. నేను కొంచెం చదివినంత వరకు ఆ బుక్ లో నాకు అర్థమైంది హౌ టు రిప్రజెంట్, హౌ టు టెల్ అదర్ పీపుల్, హౌ టు ఎక్స్ప్లెయిన్ అన్నది ఒక ఐడియా వచ్చింది అనమాట. అది అయితే పక్కా బుక్ చదవడం వల్లనే ద వే దే ఎక్స్ప్లెయిన్ ఇన్ ద బుక్ సేమ్ నేను కాపీ కొట్టిన. నేను కూడా నా ఇంటర్వ్యూస్ లో అట్లానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన అనమాట. అండ్ ఇంకోటి ఏం చేస్తుండే, వీడియోస్ చూసేదాన్ని, గౌరవ్ సేన్ వీడియోస్, కాన్సెప్ట్ లైక్ LLDకి అయితే గౌరవ్ సేన్ వీడియోసే చూసిన నేను, మొత్తం ఆయన వీడియోసే చూసిన. ఈ కీర్తి పురుషవాణి వీడియోస్ కూడా LLDవి చూసిన కొన్ని చూసిన, ఒక 4-5 చూసిన. కీర్తి పురుషవాణి వీడియోస్ ఎందుకు చూస్తుండే అంటే హౌ టు రిప్రజెంట్ నేర్చుకోవడానికి. నువ్వు సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూస్ లో మెయిన్లీ హౌ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ డిజైన్, హౌ యూ జస్టిఫై యువర్ డిజైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రిప్రజెంటేషన్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అవతల వాళ్ళకి, బికాజ్ నాకు అసలు ఐడియా లేదు, అసలు డిజైన్ ఇంటర్వ్యూస్ లో ఎట్లా అప్రోచ్ అవ్వాలి కూడా ఐడియా లేదు. ChatGPT ఫుల్ గా వాడేదాన్ని సిస్టమ్ డిజైన్ దాని గురించి. నేను ఫర్ ఎగ్జాంపుల్ URL షార్ట్నర్ క్వశ్చన్ తీసుకుంటే విచ్ ఇస్ ఫేమస్ సిస్టమ్ డిజైన్ క్వశ్చన్, అది నేను ChatGPTకి ఇచ్చి దాన్ని అడిగేదాన్ని LLD డిజైన్, దాని అప్రోచ్ లో చూస్తుండే. ఇట్లా నేను మల్టిపుల్ రిసోర్సెస్, ChatGPT ఎట్లా అప్రోచ్ చేస్తుంది ఒక LLD డిజైన్ ని, ఈ యూట్యూబర్స్ ఒక 2-3 యూట్యూబర్స్ వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బుక్ లో వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండు డిజైన్. అండ్ ఈ ఆర్టికల్స్ అంటే మనకి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి, దాంట్లో నువ్వేం రిప్రజెంటింగ్ స్కిల్స్ ఏం నేర్పియవు నీకు ఆర్టికల్స్. సో ఇట్లా మల్టిపుల్ రిసోర్సెస్ చూసి నేను నా స్టైల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఐ బిల్ట్ అనమాట. దిస్ ఈస్ హౌ చేస్తుండే. అట్లానే వాట్ ఎవర్ ఐ థాట్ కంటిన్యూ చేసిన. స్ట్రాంగ్ గా అయింది, ఇంకా నా ఇన్స్టింక్ట్ స్ట్రాంగ్ గా అయ్యింది. అస్సలు ఖచ్చితంగా ఇప్పుడు నేను స్విచ్ అవ్వాలి అనుకుంది ఎప్పుడైనా నాకు గూగుల్ రిక్రూటర్ కాల్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది, December 1st week లో వచ్చింది అనమాట గూగుల్ది రిక్రూటర్ కాల్. నేను గూగుల్కి అప్పుడేం అప్లై చేయలేదు. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదో గూగుల్ ఓపెనింగ్ ఉంది అని చెప్పి ఎక్కడో LinkedIn లో చూసి ఊరికే అప్లై చేసిన, ఏదో ఫామ్ ఫిల్ చేసిండే అనమాట. అండ్ వాళ్ళ వెబ్సైట్ లో అప్లై చేసినట్టు, అసలు నాకు గుర్తు కూడా లేదు. దట్స్ హౌ దే కాంటాక్టెడ్. నేను అసలు తెలియదు, నేను అప్లై చేసినట్టు కూడా నాకు గుర్తులేదు. అవుట్ ఆఫ్ నోవేర్ గూగుల్ రిక్రూటర్ కాల్ వచ్చి ఇట్లా, కాల్ అంటే డైరెక్ట్ కాల్ రాలేదు, మెయిల్ వచ్చింది ఫస్ట్. ఇట్లా మా రిక్రూటర్ మెయిల్ చేసింది, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ షేర్ యువర్ ఫోన్ నంబర్ అండ్ రెజ్యూమే అని పెట్టింది అనమాట. నేను నా నంబర్ పంపిస్తే కాల్ చేసింది ఆమె. కాల్ చేసి ఇట్లా ప్రొఫైల్ SD ప్రొఫైల్కి అని చెప్పి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసింది, జాబ్ రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను తనకి చెప్పిన అనమాట, నేను DSA నాకు కాన్ఫిడెంట్ లేదు, ఇంకా నేను ప్రిపేరింగ్ స్టేజ్లోనే ఉన్నాను, ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ టు గివ్ ఇంటర్వ్యూ అని చెప్తే తను ఏమనిందంటే ఐ కెన్ గివ్ యూ టైమ్ ఫర్ ఇంటర్వ్యూ, ఎప్పుడు రెడీ ఉంటావు నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అని అనింది అనమాట. ఐ వాజ్ లైక్, నాకు తెలీదు అట్లా టైం ఇస్తారు అని చెప్పి, నాకు అప్పటి వరకు తెలీదు. ఐఎమ్ లైక్ వావ్, దిస్ ఈస్ గుడ్. మంచిగా ఆమెనే ఫోన్ చేసింది, నేను ఎప్పుడు అప్లై చేసినా కూడా గుర్తులేదు. ఐ ఫెల్ట్ ఇట్స్ ఆపర్చునిటీ గివెన్ బై గాడ్, నేను అసలు మిస్ చేసుకోవద్దు, నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, స్విచ్ అవుదాము అనుకుంటున్నప్పుడు ఇట్లా కాల్ వచ్చింది, నేను ఐ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అనుకున్నా. నేను ఆమెకు చెప్పినా అనమాట, నేను ఆమెని జాన్ ఎండింగ్ లో అడిగా, జాన్ ఎండింగ్ కుదురుతుందా షెడ్యూల్ చేయడానికి ఇంటర్వ్యూని. అసలు ఒప్పుకోదు, December 1st week ఎక్కడ, జాన్ ఎండింగ్ ఎక్కడ, ఆల్మోస్ట్ 2 months. షీ ఇమీడియట్లీ సెడ్ దట్ వర్క్స్, జాన్ ఎండింగ్ లో నేను షెడ్యూల్ చేస్తా ఇంటర్వ్యూ అనిందనమాట. ఐఎమ్ లైక్ ఓకే సరే అని చెప్పి, నేను ఇంకా ఓకే అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసినాక కూర్చొని ప్రాపర్ ఇంకా రెట్రోస్పెక్ట్, శ్రీనిధి నువ్వు ఎప్పుడు అప్లై చేసినావో, ఆమెకి నీ రెజ్యూమ్ ఎక్కడి నుంచి దొరికిందో, నీ ప్రొఫైల్ ఎక్కడి నుంచి దొరికిందో తెలియదు, బట్ నీకు కాల్ వచ్చింది, ఈ ఆపర్చునిటీ ఎట్లా అయినా మిస్ అవ్వద్దు, అస్సలు మిస్ అవ్వద్దు, గట్టిగా ఇవ్వాలి ఇంటర్వ్యూ, నీ ఫుల్ వాట్ ఎవర్ యూ హ్యావ్, నీ ఎఫర్ట్స్ అంతా పెట్టి ప్రిపేర్ అవ్వు, నీ మొత్తం 100% ఇవ్వడానికి ట్రై చేయవు, ఈ ఆపర్చునిటీ అయితే అసలు మిస్ అవ్వకు. బికాజ్ మీ కమింగ్ ఫ్రమ్ Tier 3 కాలేజ్, గూగుల్ రిక్రూటర్ నుంచి కాల్ రావడం, అది నేను యాక్టివ్గా అప్లై చేయకుండా కాల్ రావడం అనేది బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ అస్సలు ఈ ఆపర్చునిటీ అసలు లూజ్ అవ్వద్దు అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండే అనమాట లోపల. నేను ఇంకా అప్పటి నుంచి
నైట్ 11 వరకు 12 వరకు కూర్చొని ఐ ఎక్స్టెండెడ్ మై ప్రిపరేషన్ అవర్స్ అనమాట గూగుల్ కాల్ వచ్చినప్పటి నుంచి. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చిందని చెప్పినా కదా, మా మమ్మీ బర్త్డే వస్తుండే. నాకు అనిపించింది ఏంటో సడన్ గా వచ్చింది బ్రెయిన్ లోకి, మమ్మీని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు నేను నా మనీతోని. సో బర్త్డే వస్తుంది, మమ్మీ బర్త్డే వస్తుంది, ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తా. యూజువల్గా అయితే శారీ అట్లా ఇస్తుండే, బట్ శారీస్ మమ్మీ కూడా కొనుక్కుంటది కదా, ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి నేను మమ్మీకి పూరి అండ్ కలకత్తా ట్రిప్ తీసుకెళ్దాము అని చెప్పి ర్యాండమ్ సండే థాట్ వచ్చింది అనమాట నాకు. డిసెంబర్లో ర్యాండమ్ సండే కూర్చున్నాను, మమ్మీ బర్త్డే వస్తుందని థాట్ వచ్చి, అరే ఎక్కడికైనా తీసుకెళ్దాం, ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని చెప్పి అట్లా థాట్ వచ్చి నేను మమ్మీని అడిగిన, లైక్ నీకు కుదురుతాయి కదా ఈ డేట్స్ అని చెప్పి. అది డిసెంబర్ మిడ్లో అనమాట, డిసెంబర్ మిడ్లో నీకు కుదురుతుంది కదా అంటే మమ్మీ ఈజ్ లైక్ ఓకే అనింది అనమాట. ఇంకా నేను అన్ని టికెట్స్ బుక్ చేసేసిన, మొత్తం స్టేస్ అన్ని బుక్ చేసిన అనమాట. దెన్ నాకు ఎట్ ద సేమ్ టైం నాకు నా ప్రిపరేషన్కి బ్రేక్ ఇవ్వాలని లేదు, బికాస్ నేను ప్రిపరేషన్కి బ్రేక్ ఇస్తే ఇంకేం లేదు, నేను బిస్కెట్ అవుతా. నాకు జనవరిలో నాకు ఇంటర్వ్యూ ఉంది. నేను ఏంటంటే ఐఎమ్ ద పర్సన్ చేసినాక ఆలోచిస్తా, అసలు ఏంటి చేసిన కరెక్టే చేశానా అని చెప్పి ఆలోచిస్తా అనమాట. నేను మొత్తం అన్ని బుక్ చేసినాక ఐ ఫెల్ట్ లైక్ బర్త్డేకే తీసుకెళ్ళాలని ఏం లేదు, తర్వాత అయినా తీసుకెళ్ళొచ్చు, నేను ఇప్పుడు దీనివల్ల నాకు ప్రిపరేషన్ డిస్టర్బ్ అవుతుందేమో అన్న థాట్ వచ్చిందనమాట. దెన్ ఇమీడియట్లీ ఐమ్ లైక్ ఓకే, ఇప్పుడు నేను అన్ని బుక్ చేసిన, ఇప్పుడైతే నేను ఏం చేయలేను. ఎనీవేస్ నేను ఆ ట్రిప్కి వెళ్ళే టైంలో అయితే నేను వెకేషన్లో ఉంటాను, ఆఫీస్ వర్క్ అయితే ఖచ్చితంగా ఉండదు. మొత్తం బుక్స్ తెచ్చుకొని మొత్తం లైక్ జర్నీలో, ఫ్లైట్లో, ఎయిర్పోర్ట్లో టైం దొరికినప్పుడు, పూరి టు కలకత్తా ట్రైన్ ఉండే, ట్రైన్లో నాకు టైం దొరికినప్పుడు అలా పూరి టెంపుల్ వెళ్ళిండే అనమాట. టెంపుల్ నుంచి వచ్చినాక రూమ్కి వచ్చినాక కూర్చొని ప్రాక్టీస్ చేస్తుండే అనమాట డిఎస్ఏ. అప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ లేకుండే కదా, నేను అఫ్కోర్స్ ల్యాప్టాప్ ఎందుకు క్యారీ చేస్తా, ట్రిప్కి వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ ఏం క్యారీ చేయలేదు, నా దగ్గర ల్యాప్టాప్ లేదు, ఫోన్ 2 బుక్స్ తీసుకెళ్ళినా అనమాట. ఇంకా కూర్చొని అప్పుడు ఈయనది స్ట్రైవర్స్ది, నాకు అప్పుడు డిపి కాన్సెప్ట్ నేను పెట్టుకున్నాను అనమాట. ఆ ట్రిప్ మేము 1 వీక్ వెళ్ళినాము. ఆ 1 వీక్లో డిపి అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ బ్యాక్ ట్రాకింగ్ కాన్సెప్ట్స్ నేను కవర్ చేసేయాలి అని పెట్టుకుండే అనమాట. టేక్ యూ ఫార్వర్డ్ ఛానల్లో డైనమిక్ ప్రోగ్రామింగ్ ప్లేలిస్ట్ మొత్తం ఖతం చేసిండే ఆ ట్రిప్ లో. డైనమిక్ ప్రోగ్రామింగ్, బ్యాక్ ట్రాకింగ్ ఈ 2 కాన్సెప్ట్స్ నేను ట్రిప్ లోనే కవర్ చేసిన. సో నేను ట్రిప్ నుంచి వచ్చినాక కూడా ఆ టైం వేస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ లేకుండే. ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నా అంటే అంత పిచ్చి ఉండే అనమాట, స్విచ్ అవ్వాలి, ఎలాగైనా ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి అని చెప్పి అంత పిచ్చి ఉండే. అందుకే టైం దొరికినప్పుడు అలా బుక్ ఓపెన్ చేసి పెన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తుండే. ల్యాప్టాప్ కూడా లేదు కోడ్ చేయడానికి, జస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్ చూసి ఆ కాన్సెప్ట్స్ చూసి ప్రాక్టీస్ చేస్తుండే అనమాట. ఇంకా నేను ట్రిప్ నుంచి వెనకాలకు వచ్చినాక నేను ఇంకా బెంగళూరు వెళ్ళిపోయినా మళ్ళీ. అప్పుడే నాకు జునిపర్ నెట్వర్క్స్ రిక్రూటర్ మెసేజ్ చేసిండే లింక్డ్ఇన్లో. ఎట్లా మెసేజ్ చేసి నువ్వు అప్లై చేసినావు అంటే నేను అప్లై చేయలేదు. ఎందుకు మెసేజ్ చేసినారు అంటే నా పాత కంపెనీ అండ్ జునిపర్ నెట్వర్క్స్ కంపెనీ 2 డొమైన్ సేమ్ అనమాట. సో ఇట్స్ కామన్, వాళ్ళ రిక్రూటర్స్ మా ఎంప్లాయీస్ కి మెసేజ్ పెట్టడము కామన్ అనమాట. అండ్ సిమిలర్లీ ఆ పాత కంపెనీ రిక్రూటర్స్ కూడా వేరే ఇప్పుడు జునిపర్ నెట్వర్క్స్, అరిస్తా నెట్వర్క్స్ ఈ కంపెనీస్ ని టార్గెట్ చేసేవాళ్ళు, వాళ్ళ ఎంప్లాయీస్ ని తెచ్చుకుందాము అన్నట్టు. సిమిలర్ వేలో ఆయన నా ప్రొఫైల్ చూసుంటాడు, మెసేజ్ చేసినాడు, ఇట్లా జాబ్ ఓపెనింగ్ ఉంది, యువర్ ప్రొఫైల్ లుక్స్ గుడ్ అండ్ ఈ జాబ్ రోల్కి ఫిట్ అవుతుంది అనుకుంటున్నా, మీరు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తే వీ కెన్ కనెక్ట్ ఫర్ ఏ కాల్ అని చెప్పి పెట్టిండనమాట. నేను అది చూసి నాకు డొమైన్ స్విచ్ అవ్వాలని ఉండే, నాకు మళ్ళీ నెట్వర్కింగ్ డొమైన్ కంపెనీలోనే ఉండాలని లేకుండే. అండ్ ఇక్కడ నేను ఒకటి క్లారిఫై చేయాలనుకుంటున్నాను, నా పాత వీడియోస్ చూసి అందరూ నాకు ది ప్రీవియస్ రోల్ ఎస్డి కాదు, ఇట్స్ నెట్వర్కింగ్ రోల్ అని ఏదో అనుకుంటున్నారు. కాదు, నా ప్రీవియస్ కంపెనీలో కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీరే, కాకపోతే ఆ కంపెనీ ప్రొడక్ట్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్. సో ఆ డొమైన్ నెట్వర్కింగ్ డొమైన్, నేను కంప్లీట్లీ వేరే రోల్లో నుంచి ఎస్డీకి స్విచ్ అయినా అని అనుకుంటున్నారు చాలా మంది, బట్ కాదు, దట్స్ నాట్ ద కేస్. అప్పుడు నేను ఎస్డిఏ, ఇప్పుడు నేను ఎస్డిఏ. ఆ కంపెనీ ప్రొడక్ట్ నెట్వర్కింగ్ ప్రొడక్ట్, దాంట్లో మళ్ళీ ఫీచర్స్ యాడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా C++ లో కోడ్ చేస్తుండే అక్కడ. నాకు మళ్ళీ ఆ డొమైన్ లో స్విచ్ అవ్వాలి అని లేకుండే అనమాట. సో నాకు జునిపర్ నెట్వర్క్స్ రిక్రూటర్ మెసేజ్ చేసినా కూడా నేను అసలు రిప్లై ఇవ్వలేదు, 2 days వరకు చూసి వదిలేసిన. బట్ అది తిరుగుతుండే, బ్రెయిన్ లో ఉండే, అంటే ఏం చేద్దాము అని కూడా ఆలోచించలేదు, బట్ బ్రెయిన్ లో ఉందలా. ఎవరితో షేర్ చేసుకోలేదు, ఎవరికి చెప్పలేదు ఇట్లా రిక్రూటర్ మెసేజ్ వచ్చింది అని చెప్పి. మా రూమ్ లోకి అప్పుడే కొత్త రూమ్మేట్ వచ్చింది, డిసెంబర్లో కొత్త అమ్మాయి వచ్చింది అనమాట మా రూమ్మేట్. మా రూమ్మేట్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేసింది నా జాబ్ స్విచ్ లో. నేను స్విచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే నేను మా రూమ్మేట్ పేరే చెప్తా. ఆ అమ్మాయి శ్రద్ధ కూర్చుంది, తన వర్క్ చేసుకుంటుండే. తను కూడా అప్పుడే బెంగళూరుకి వచ్చింది అనమాట. తను క్యాప్జెమినీ నుంచి తన కరెంట్ కంపెనీకి స్విచ్ అయింది. అది కూడా మంచి కంపెనీ, నాకు నేమ్ గుర్తులేదు, సడన్ గా గుర్తు రావట్లేదు నేమ్. అండ్ షీ గాట్ వెరీ గుడ్ హైక్. ఎట్లా అంటే తను 8 LPA నుంచి 24 LPA హైక్ వచ్చింది అనమాట. తనకి మల్టిపుల్ ఆఫర్స్ ఉండే, తనకి అట్లా నెగోషియేట్ చేస్తూ షీ గాట్ వెరీ గుడ్ ప్యాకేజ్. నేను తనతో అట్లా మాట్లాడుతూ చెప్పిన అనమాట, అరే ఇట్లా జునిపర్ నెట్వర్క్స్ రిక్రూటర్ మెసేజ్ చేసినాడు, బట్ నాకు తెలీదు, ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అసలు, అండ్ నాకు మళ్ళీ నెట్వర్కింగ్ డొమైన్ కంపెనీస్కి వెళ్ళాలని లేదు
ఏం చేయాలి ఆలోచిస్తున్నాను అని అంటే అవనింది నీకు గూగుల్ ఇంటర్వ్యూ ఉంది జాన్ ఎండింగ్కి, దానికంటే ముందు నువ్వు ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే బెస్ట్. సో దట్ నీకు తెలుస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఇంకా నీ ప్రిపరేషన్ ఎట్లా మార్చాలి, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అన్నది నీకు తెలుస్తుంది. ఇట్స్ గుడ్ టు గివ్ ఇంటర్వ్యూ. అండ్ నీకు ఇక్కడ నువ్వు సెలెక్ట్ అయినా సెలెక్ట్ అవ్వకపోయినా నీకు ఫరక్ పడదు కదా, ఎట్లాగో నువ్వు సేమ్ నీకు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి, ఈ కంపెనీలో రావాలి అని ఏం లేదు. వాళ్ళ రిక్రూటర్సే మెసేజ్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఆపర్చునిటీ లూజ్ చేసుకుంటావు, ఇవ్వను అని ఎందుకు అనుకుంటున్నావు, ఇచ్చి చూడు, వస్తే మంచిదే, రాకపోతే ఏం ఫరక్ పడుతుంది, ఏం ఫరక్ పడదు కదా అని చెప్పి తను అనిండే అనమాట. నాకు అప్పటికే వాజ్ నాట్ కాన్ఫిడెంట్. నేను ఏమన్నా అదే నేను మొన్ననే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, నేను అక్టోబర్ 2023లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కదా, నేను మార్చ్ 2024 తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూస్ అనుకున్నాను అనమాట. అప్పటి వరకు పర్ఫెక్ట్ అయ్యి అప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. బట్ ఇట్లా గూగుల్ కాల్ వచ్చింది అనుకోకుండా, అండ్ జునిపర్ రిక్రూటర్ మెసేజ్ చేసినాడు. అండ్ మా రూమ్మేట్ని అదే చెప్తున్నాను, నేను కాన్ఫిడెన్సే లేను, నేను ప్రాక్టీస్ చేస్తున్నా డిఎస్ఏ, బట్ నీకు వచ్చిందా డిఎస్ఏ అంటే నాకు రాలేదు, నేను ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అని చెప్పి మా రూమ్మేట్ చెప్తే నేను షీఈ్ లైక్ ఎవ్వరు కాన్ఫిడెంట్ ఉండరు, యు ఆర్ ఎబుల్ టు సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్ కదా, మరీ ఐడియల్ గా అయితే కూర్చోవట్లేదు కదా, ఒక క్వశ్చన్ చూసినప్పుడు నీకు ఐడియాస్ పాప్ అవుతున్నాయి కదా హెడ్ లోకి, సాల్వ్ చేయగలుగుతున్నావు కదా, అట్లీస్ట్ ఇనిషియేట్ చేయగలుగుతున్నావు కదా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, ఈజీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నావు కదా, ఈ ఇది ఉంటే చాలు, ఈ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, నువ్వు ఏదో పెద్ద పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పుడు నువ్వు కాన్ఫిడెంట్ లేకపోయినా కూడా ఇవ్వు, ఏం ఫరక్ పడుతుంది. ఒకవేళ నువ్వు సెలెక్ట్ అవ్వలేదే అనుకో, నువ్వు చాలా బ్యాడ్ గా పర్ఫార్మ్ చేసినవే అనుకో, ఇంటర్వ్యూయర్ కి నువ్వు తెలుసా, నీకు ఇంటర్వ్యూయర్ తెలుసా, వాళ్ళు 100 మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చింటారు, వాళ్ళకి నువ్వు గుర్తుంటావు, నీకు వాళ్ళు గుర్తుంటారా, ఇవ్వు, ఇచ్చి చూడు అని చెప్పి మా రూమ్మేట్ నిజంగా చాలా ఎంకరేజ్ చేసింది. అప్పుడు తను ఆ పుష్ నాకు అప్పుడు కావాల్సి ఉండే, ఆ పుష్ లేకపోయి ఉంటే నేను అసలు ఇచ్చేదాన్ని కాదు, ఇంటర్వ్యూస్ ఇచ్చేదాన్ని కాదు, స్టార్ట్ చేసేదాన్ని కాదు ఇంటర్వ్యూస్ ఇవ్వడము. దట్ పుష్ వాజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ దెన్. అండ్ ఆ పుష్ మా రూమ్మేట్ ఇచ్చిండే, నేను అసలు మర్చిపోను, ఐ విల్ బి గ్రేట్ఫుల్. తను ఆ పుష్ చేయడం వల్లనే నేను ఆ రిక్రూటర్ కి రిప్లై ఇచ్చిన, ఓకే నేను ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పి రిప్లై ఇచ్చిండే. ఇమీడియట్ గా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినాడు, 2-3 days తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిండే. దట్స్ హౌ జునిపర్ ఇంటర్వ్యూ కాల్ అనేది షెడ్యూల్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో జునిపర్ నెట్వర్క్స్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, ఎన్ని రౌండ్స్ అయినాయి, ఏమేమి అడిగినారు, అండ్ వాళ్ళు ఎంత ప్యాకేజ్ ఆఫర్ చేసినారు, నేను అసలు ఎందుకు జాయిన్ అవ్వలేదు జునిపర్ నెట్వర్క్స్ లో, వేరే కంపెనీస్ కి అప్లై చేయడం ఎందుకు స్టార్ట్ చేసిన, అండ్ గూగుల్ ఇంటర్వ్యూ ఎలా అయ్యింది, ఇవన్నీ షేర్ చేస్తా అప్కమింగ్ పార్ట్స్ లో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ పార్ట్ ఇంతే అనమాట, లెంత్ చాలా ఎక్కువైపోయింది. నేను షేరింగ్ దిస్ జర్నీ కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది అని అనుకున్నా. నాకు అనిపించింది ఎప్పుడో 2023లో స్టార్ట్ చేసిన, అప్పటి నుంచి చెప్తూ రావాలి, రిలవెంట్ ఉంటుందా ఉండదా అనిపించింది. కానీ టేక్ అవేస్ అనేవి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది ప్రిపరేషన్ టేక్ అవే తీసుకుంటే, కొంతమంది ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ని టేక్ అవేగా తీసుకుంటారేమో. అందుకే ఏదైనా ఒక్క పార్ట్ కొంతమంది కన్నా యూజ్ అవ్వకపోదా అని చెప్పి ఐ థాట్ టు రికార్డ్ దిస్ జర్నీ అనమాట. అండ్ నేను మధ్యలో తెలియకుండా చాలా మిస్టేక్స్ చేసిన, జాబ్ రిజైన్ చేసేటప్పుడు నాకు ప్రాసెస్ తెలియకుండా చాలా పెంట పెట్టుకున్నా, అవన్నీ షేర్ చేస్తా. సో దట్ ఎవరైతే ఫస్ట్ స్విచ్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది, అట్లీస్ట్ తెలుసుకుంటారు, నాలా చేయొద్దు అని చెప్పి తెలుసుకుంటారు. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్.